హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది మా బావగారు మనవరాలు అనమాట. బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో అండి. ఇది మళ్ళీ ఆగస్ట్ వస్తే 1 ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పటికి వస్తుంది అనమాట ఈ వీడియో. ఈ బుడ్డిదాని బర్త్డే సెలబ్రేషన్స్ అండి. మా బావగారు పెద్ద అబ్బాయి, పెద్ద కోడలు, ఇంకా నేను, అలాగే మా బావగారు ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అనమాట. నాకు కూడా ఫ్రెండ్ అనమాట. ఇంకా ఈ డెకరేషన్ వచ్చి మేమే చేసామన్నమాట. బర్త్డే నైట్ ముందు రోజు అనమాట. నైట్ 12కి కేక్ కట్ చేయించవచ్చని మేమైతే సింపుల్గా చేసాము. అయితే మేమే గారాబంగా పిల్లల్ని పెంచామన్నమాట. అయితే మా కోడలైతే ఇంకా గారం చేస్తుంది. వాళ్ళ అమ్మాయి ఎప్పుడు లేస్తే అప్పుడే కేక్ కట్ చేయించుతాను. ఇప్పుడైతే పడుకుంది, లేపనుంది. ఇంకా బుడ్డది అయితే లేగనే లేగలేదు. కేక్ కటింగ్ అయితే చేయించలేదు అనమాట. ఇంకా తాత మనవరాలు ఇంకా కొందరమైతే ఇంక ఫొటోస్ అయితే దిగామన్నమాట. ఇంకా వాళ్ళ అమ్మకి అంత గారం అనమాట. గారాల కూతురు అంటేని అది ఎంత మాట్లాడుతుంది, ఎంత ముద్దుగా మాట్లాడుతుంది అనమాట. ఇంకా వాళ్ళ అమ్మ అయితే ఇంకెప్పుడు లేస్తే అప్పుడే లేపుతుంది. ఇంకా మామూలు ముద్దు వచ్చి లేపమన్నా సరే లేపదు. ఇంకా బర్త్డే ఫంక్షన్ అయితే పక్కన నెక్స్ట్ డే అనమాట. ఫంక్షన్ హాల్లో అయితే శర్మిష్ట అనే రెస్టారెంట్ అయితే ఉంది. దాంట్లో అయితే కేక్ కటింగ్ ఫంక్షన్ అయితే దాంట్లో చేసుకున్నాము పక్కనే కాబట్టి. ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఆగస్ట్ అంటే కొంత వర్షాకాలమే కానీ అయినా వేడిగా ఉంటుంది కాబట్టి ఇంకా ఫొటోస్ అవి కూడా బాగా రావు. లైటింగ్ అది కూడా మనకి దగ్గర అయితే అంత నీట్గా ఉండదని అయితే పక్కనే ఉన్న రెస్టారెంట్లో అయితే పెట్టారనమాట ఫంక్షన్ అయితే క్యాటరింగ్ అయితే వాళ్ళే ఇస్తామని మనం మనం ఇంటి దగ్గర చేయించుకుని తెచ్చుకోవడానికి కుదరదన్నారంట. ఇంక ఇల్లు కూడా దగ్గరే కాబట్టి మనం ఇంటి దగ్గరే క్యాటరింగ్ చేయించుకుని, అంటే తెలిసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇంక ఇంటి దగ్గర భోజనాలు పెట్టుకుందాం దగ్గరే కదా అనేసి ఇంక అందరం అయితే మేము నడిచి వెళ్తున్నాం అన్నమాట ఫంక్షన్కి ఇంకా అక్కడ కేక్ కటింగ్ అంతా అయితే అక్కడ పెట్టారు ఫంక్షన్ హాల్లో. భోజనాలు అయితే ఇంటి దగ్గర అనమాట. ఇంక ఇది ఆల్రెడీ అయితే పోస్ట్ చేశాను డెకరేషన్ వీడియో అయితే బర్త్డేది. ఇంకా చాలా బాగా అయితే చేశారనమాట. డెకరేషన్ అది కూడా బాగుంది. ఇంకా హాల్ కూడా సరిపడగా ఉందన్నమాట బర్త్డే ఫంక్షన్కి గట్ట. అక్కడ చాలామంది చేసుకుంటారు. ఇది లడ్డు గడ అనమాట, అంటే మా చిన్న కోడలు వాళ్ళది ఇది. ఇంకా వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్స్, జ్యూస్లు అయితే ఇచ్చారనమాట. స్నాక్స్ అవి పెట్టారు మార్నింగు. ఇంకా మా రెండో కోడలు, అలాగే మా బావగారు అమ్మాయి, వాళ్ళ అమ్మాయి అనమాట, అతను మా మనవరాలు. ఇంకా అందరి ఫేస్లో చాలామంది తెలిసిన ముఖాలే ఉంటాయి. ఎక్కువ చూసిన వీడియోలోనే ఎక్కువ అందరూ వాళ్ళే అన్నమాట. చాలామంది తెలిసిన వాళ్ళే కాబట్టి ఇంకా అటు సైడ్ ఫంక్షన్ అయితే వాళ్ళు ఉంటారు, ఇటు సైడ్ ఫంక్షన్ అయితే వీళ్ళు ఉంటారని చెప్పాక ఈయన మా బావగారు అనమాట. అలాగే మా ఆడపడుచులు ఇంకా వీళ్ళందరూ. ఈయనైతే మా నారికి చిన్న మావయ్య గారు అనమాట. నాకు అన్నయ్య అవుతారు. వాళ్ళ బామ్మర్ది, అంటే మా రెండో అబ్బాయికి చిన్న మామగారు. పక్కన మా నాన్నగారు కూర్చున్నారు. ఇంకా కొంతమంది ఇంకా వస్తా ఉన్నారనమాట. ఇంకా ఫంక్షన్ అయితే పెద్ద స్టార్ట్ అవ్వలేదు. ఫస్ట్ అయితే మేము వచ్చాము. ఇంకా తర్వాత బుడ్డదాన్ని అయితే వాళ్ళ అమ్మళ్ళు రెడీ చేసి తీసుకొస్తున్నారు. ఇంకా వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్లో స్నాక్స్ అయితే పెట్టారు. నాకైతే స్నాక్స్ పెద్దగా నచ్చలేదు అనమాట. ఈసారి ఎప్పుడూ బాగుండేది, స్నాక్స్ నచ్చలే. ఇంకా మా కోడలు అయితే వాళ్ళ కుక్క పిల్లని ఎత్తుకొని ఫొటోస్ అయితే దిగుతుంది. ఇంకా మా వాళ్ళందరూ అయితే నేను వీడియోస్ తీస్తున్నానని వాళ్ళందరూ అయితే పాపం చదువుకుంటున్నారనమాట. దీనికి ఇదే పని ఫోన్ పట్టుకొని అనేసి. ఇంకా మా బావగారు అమ్మాయి, అంటే మా చిన్న మామగారు వాళ్ళ మనవరాలు, తనకు కూడా పాపే అన్నమాట. వాళ్ళ అమ్మాయి కూడా మనవరాలే అన్నమాట. ఇంక మా బావగారు అమ్మాయి అయితే చెప్పగా మా చిన్న మామగారు వాళ్ళ మనవరాలు ఫోటో తీస్తుంది. ఇంకా బుడ్డదైతే వచ్చేస్తుంది అనమాట, ఎంట్రీ చేస్తుంది.
ఫోటో తీనా కానీ ఇచ్చుడు ఇచ్చుడు ఇటు 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 ఇంకెక్కడైనా ఫంక్షన్ జరిగితే చాలు గ్రూపులుగా విడిపోతాం ఏంటో తెలియదు కానీ అలాగా సరదాగా ఉంటుందన్నమాట. అంటే అందరితో కూడా ఒక్కోసారి మనం ఒక్కో మాటలు షేర్ చేసుకోలేము. అలాగా ఒకళ్ళిద్దరు కలిసి అలా ఏదో మాట్లాడుకోవడం అలాగా. ఇంకా అందరినీ బాగున్నామంటే బాగున్నామని పలకరించుకోవడం ఇంకా అదే సరదా అనమాట. ఇదే పని అత్త పిల్లత్త ఇది బాగుంది ఫోన్ చక్కగా కూర్చుంది అత్త చిన్న అత్త అది మా పాప పిలుస్తుంది దీనికి కూడా తిప్పేయమంటుంది ఇంకా తిన పేరు శాంతి అనమాట. తిన కూడా నాకు ఫ్రెండ్ అనమాట. అలాగే మా తోటికోళ్ళకి కూడా బాగా చుట్టాలు, బాగా ఫ్రెండ్స్ అనమాట. కుర్చీ ఎక్కైతే మాట్లాడేస్తుంది అనమాట. మనకు కావాల్సిన వాళ్ళతో అంతే మాట్లాడాలనిపిస్తే అది ఎలా మాట్లాడుతున్నాము ఎక్కడ మాట్లాడుతున్నాము అని చూడడం అనమాట. అంత ఆత్రంగా మాట్లాడుకుంటాము. ఇంకా అందరూ కొంతసేపు ఇంకా వాళ్ళ కబుర్లలో పడిపోయారనమాట. కొంతమంది మా బుడ్డి దాంతో ఆడుకునే వాళ్ళు, కొంతమంది అయితే ఆడుకుంటున్నారు. ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అవ్వలేదు, ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారనమాట. వీళ్ళు మా తోటికోళ్ళు వాళ్ళు వేపరాళ్ళు ఇద్దరనమాట. పెద్ద తోటికోడలు వేపరాలు, రెండో తోటికోళ్ళు వేపరాలు, పక్కన వచ్చి యూపీ అమ్మాయి మా కోడలు అనమాట. అంటే మా పెద్దత్త గారికి మనోడు భార్య అనమాట. ఇంకా కొంతమంది అయితే నేను వీడియో తీస్తున్నానని కూడా పట్టించుకోవడం మానేశారు. అడ్రస్ చేస్తున్నానా వెనకాలయా తీసుకోండి. పెద్ద కాగితం పెట్టినప్పుడు ఇస్తా. ఇది దీనికి ఏం రావండి అబ్బా, ఇది డూప్లికేట్ కాగితం. హాయ్ చెప్పరా ఇచ్చాడు. హాయ్
వీడియో ఇది. అందరినీ నేనైతే షూట్ చేస్తాను కానీ నన్ను కూడా వీడియో తీయమంటే చూడండి కొంచెం తీశారనమాట. అసలు నాకు అనే కనపట్టలేదు అన్నట్టుంది. ఇంకా మా బుడ్డిదాని దగ్గరికి వెళ్ళాను అనమాట. దాన్ని బ్లెస్సింగ్ చేసి విషెస్ చెప్దాము, అలాగే ఫొటోస్ దిగుదామని వెళ్ళేసరికి అది దాని దేంతో కొట్టుకుందంట. ఇంకా పాపం ఒకటి ఏడుపు అనమాట. అది ఆడుకునేది ఏదో ఉంటుంది కదా, దాంతో గుచ్చుకుందంట. ఇంక వాళ్ళ అమ్మ అయితే తెగ ఫీల్ అయిపోతుంది. వాళ్ళమ్మ చేతిలో ఉండగా తగిలింది కాబట్టి ఎవరిని ఏమనలేదనమాట. అదే మా అబ్బాయి చేతిలో కానీ మా చేతిలో కానీ అయితే మా పని అయితే ఉండేదనమాట. అదే ఎవరు చేసింది వాళ్ళమైతే ఏమనుకోలేము కదా కానీ చాలా ఫీల్ అయ్యింది పాపం. కొంచెంసేపు అయితే ఏడ్చింది. తర్వాత కొంచెంసేపు ఊరుకోబెట్టాకైతే ఇందులో అయితే ఉమ అంటే వాళ్ళ అక్కని వాళ్ళ తమ్ముడుదైతే పిక్స్ అయితే రాలేదనమాట. ఇందులోనూ వాళ్ళని చేయలేదు. చిట్టా రాస్తున్నారా? ఉమ అయితే ఉంది అంటే మరి కుదరలేనట్టుంది. వాళ్ళిద్దరైతే మిస్ అయ్యారనమాట ఇందులో. ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా చిట్టా రాస్తుంది. ఇంకా వీళ్ళొచ్చేసి మా అత్తగారి చెల్లెలు గారు పెద్ద అబ్బాయి పెద్ద కోడలు అనమాట. రాధక్క కిట్టే మావయ్య అంటాం అనమాట. ఇంకా ఈ లోపల వాళ్ళైతే వచ్చారు. అప్పటికి ఇంక ఏడుపు అయితే తగ్గలేదు. వాళ్ళ అమ్మ అయితే ఇంకా పాల డబ్బాల పాలైతే పట్టిస్తుంది అనమాట దాన్ని ఉరుకోబెట్టడానికి. అప్పటి వరకు అయితే మేము వెయిట్ చేస్తున్నారు. అది ఊరుకున్నాక అప్పుడు విషెస్ చెప్దామని. ఇంకా తిను మా పెద్ద తోటి కోడలు మా బావగారు వాళ్ళ వివరాలని చెప్పాం కదా వాళ్ళండి. ఇంకా తిన ఉమా అనమాట వాళ్ళ అక్క, మా కోడలు వాళ్ళ అక్క. అలాగే విష్ణు వాళ్ళిద్దరూ ఈ వ్లాగ్లో అయితే మిస్ అయ్యారు. సారీ విష్ణు, సారీ ఉమా. ఇంకా ఫంక్షన్ హాల్ నుంచి అయితే ఇంటి దగ్గరికి వచ్చాం. భోజనాలు అయితే స్టార్ట్ చేశారనమాట. ఆ రోజు గురువారం ఏదో వచ్చింది, శనివారము, అందుకనేసి నాన్ వెజ్ను వెజ్ 2 పెట్టారు. మా కొడలు అని చెప్పాను పేరు గీత అన్నమాట. తను ఏమేమి పెట్టారో ఐటమ్స్ చెప్తుంది. ఇంకా నాన్ వెజ్ అంతా క్యాటరింగ్ మా వాళ్ళే కాబట్టి వాళ్ళే చేశారనమాట. ఆ రోజు అయితే వంటలు చాలా చాలా బాగున్నాయి. ఇంకా ఐస్ క్రీము, మనం చల్లగా ఉందని ఐస్ క్రీమ్ కూడా అయితే తినలేదు. ఐస్ క్రీమ్ బాగుందన్నారు. ఇంకా చికెను, మటను, ఇంకా ఫ్రాన్స్ గోంగూర అయితే వేశారనమాట. వద్దన్నా మరీ వేసేసారు ఇంక ఇంట్లో వాళ్ళు కాబట్టి. మనం తినేసే వాళ్ళలాగా వెజ్ కాదని మళ్ళీ వెజ్ కూడా నాన్ వెజ్ కాదని వెజ్ చేయించుకున్నాం. అవి కూడా తినలేదన్నమాట. అన్నీ పక్కకు పెట్టేసాము.